మేషరాశి వారి జీవితంలో జనవరి నెల 3వ వారంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే అద్భుతమైన మార్పులు, ఊహించని ధనయోగం, ఒక పెద్ద శుభవార్త రాబోతుంది. మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది? జనవరి నెల 3వ వారంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరికి ఏ విధమైన ధనయోగం కలగబోతుంది? అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మేషరాశికి చెందినటువంటి వారికి సమయం మనోధైర్యంతో చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం చదవడం వల్ల మీకు చాలా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. అదృష్టకాలం కనిపిస్తుంది. ప్రారంభించిన కార్యక్రమాలు సులువుగా పూర్తి అవుతాయి. లక్ష్య సాధనలో మీ స్వశక్తిని విశ్వసించండి. అభివృద్ధికి సంబంధించిన అంశాలలో విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సాయం కూడా మీకు అందుతుంది. ప్రణాళికబద్ధంగా ముందుకు సాగండి. ఒక ఇబ్బంది నుండి మీరు బయటపడతారు. మిత భాషణం శుభకరం. విజ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశాంతమైన జీవితం మీకు లభిస్తుంది. ఇంటా బయట మంచి జరుగుతుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం కారణంగా మరిన్ని శుభ ఫలితాలు మీకు కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మేషరాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా అనుకూల వాతావరణమే ఉంటుంది. మీరు కోరిన కోరికలన్నీ కూడా ఈ సమయంలో చక్కగా నెరవేరుతాయి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. మేషరాశి వారికి జనవరి నెల 3వ వారంలో వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు కలగబోతున్నాయో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. ఈ జనవరి నెల 3వ వారంలో మేషరాశి జీవితంలో ఈ సమయం చాలా అద్భుతమైనటువంటి సమయంగా కనిపిస్తుంది. ఆర్థికంగా చాలా మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది. మీ పిల్లలలో ఒకరు వారి యొక్క రంగంలో విజయాన్ని సాధిస్తారు. ఇది మీకు చాలా గర్వకారణంగా అనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీరు మంచి మద్దతు కూడా ఉంటుంది. జీవిత భాగస్వామి వృత్తిపరంగా మెరుగుదల పొందుతారు. మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడడం ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఉన్న అనారోగ్య సమస్యల నుండి మీరు కోలుకుంటారు. ఈ సమయం కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం చేయడం కానీ లేదా దైవ దర్శనాలు చేసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. మీ పిల్లల యొక్క ఆరోగ్యం కూడా మెరుగవుతుంది మరియు వారి కారణంగా ఆనందం పొందుతారు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి మనమైతే తెలుసుకున్నాం కదా. 2025 మేషరాశికి చెందినటువంటి వారికి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశికి చెందినటువంటి వారు ప్రతి మంగళవారం హనుమాన్ ఆరాధించండి మరియు హనుమాన్ చాలీసా పఠించండి. ఇలా చేయడం వల్ల మీరు సానుకూలతను అయితే పొందుతారు మరియు మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దుష్ప్రభావాల నివారణకు దానాలు చేయాలని సూచించవచ్చు. ఆర్థిక సంవత్సర జాతకం 2025 ప్రకారం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి కొత్త ఏడాది ఆశాకిరణాన్ని తీసుకువస్తుంది. ఈ సంవత్సరం చాలా పెద్ద విజయాలు కూడా తెస్తుంది. ఈ సంవత్సరం మీరు మీ యొక్క అన్ని ప్రయత్నాల్లో అపారమైనటువంటి విజయాన్ని పొందగలుగుతారు. మీరు మీ యొక్క సొంతంగా ఏదైనా సరే వ్యాపారం ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. పనిచేసే వృత్తిదారులకు ఉద్యోగ ప్రమోషన్ లభిస్తుంది. మీరు ఆర్థికంగా కూడా చాలా బలంగా కొనసాగుతారు. దేవగురు బృహస్పతి యొక్క 3వ ఇంటి నుండి సంచారం మీకు చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీరు మీ యొక్క పనిని నిజాయితీతో చేస్తే వ్యాపారం ప్రపంచంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు వ్యాపారంలో చాలా చక్కటి లాభాలు కూడా సాధిస్తారు. వ్యాపారంలో మీరు అన్నయ్యలు లేదా మీ యొక్క తండ్రి గారి మద్దతు పొందుతారు. సంవత్సర ప్రారంభం మీ జీవితంలో ఆర్థిక ఆనందాన్ని తీసుకొస్తుంది. మీరు వ్యాపార విస్తరణకు కొత్త మార్గాలను పొందుతారు. మీరు ఈ సంవత్సరం వ్యాపార భాగస్వామ్యం చెయ్యాలి అని అనుకున్నట్లయితే కనుక అది ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. కాబట్టి మీరు ముందుకు కూడా సాగవచ్చు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు కూడా చాలా మంచి అవకాశాలు అనేవి ఉంటాయి.
11వ ఇంటి నుండి రాహు సంచారం కారణంగా భారీ ఆర్థిక లాభాలు కలుగుతాయి. సంవత్సరం చివరిలో మీరు వివిధ వనరుల నుండి తగిన ద్రవ్య లాభాలను పొందుతారు. ఈ కాలంలో మీరు ఇంక్రిమెంట్ కూడా పొందవచ్చు లేదా మీరు నిలిచిపోయిన డబ్బును పొందవచ్చు. షేర్ మార్కెట్లతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు విజయం సాధిస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయం. మీరు దీర్ఘకాలిక పెట్టుబడిలో చాలా మంచి డబ్బును కూడా పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఈ సంవత్సరం అపారమైనటువంటి సంపదను సంపాదించవచ్చు. ఈ సంవత్సరం ఎటువంటి అనవసరమైన సవాళ్లను కూడా మీరు ఎదుర్కోరు మరియు మీ పని కూడా సజావుగా పూర్తి అవుతుంది. మీ పనులన్నీ కూడా ఆటోమేటిక్గా పూర్తయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. 2025 సంవత్సరం మధ్యలో మీరు సానుకూల ఫలితాలను పొందవచ్చు. కళా సాహిత్యం, సంగీతం మరియు పరిశోధనతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఫలవంతంగా కూడా ఉంటుంది. మీరు ఆయా రంగాల్లో గౌరవం మరియు కీర్తిని కూడా పొందగలుగుతారు. మీ యొక్క ఆర్థిక స్థితి కూడా చాలా బలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మీ యొక్క పాత అప్పులను కూడా మీరు వదిలించుకోవచ్చు. మీకు మరింత నమ్మకంగా మరియు గర్వంగా కూడా మీరు భావించవచ్చు. మహిళలకు ఈ సంవత్సరం డబ్బు సంపాదించడానికి అనేకమైనటువంటి బంగారు అవకాశాలను తెస్తుంది. ఈ సంవత్సరం మీరు కోరుకున్న ఇంక్రిమెంట్ పొందవచ్చు. మీరు మీ యొక్క సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తారు. విదేశీ భూముల నుండి ఆశించిన లాభాలు మీరు ఆర్జిస్తారు. విద్యార్థులకు ఈ సంవత్సరాంతం చాలా బాగుంటుందని చెప్పాలి. విద్యారంగంలో మీరు చేసిన కృషికి సుఫలితాలు అయితే లభించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. ఈ మేషరాశి వారికి ఆఫీస్ నుండి విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. 2025 సంవత్సరం మధ్య కాలం కూడా ఈ కెరియర్కు అన్ని విధాలుగా కూడా ఎత్తును ఇస్తుంది. ఈ సమయం విద్యార్థులకు ఆశించిన ఫలితాలను ఇస్తుంది. వీరు కార్యాలయంలో భిన్నమైన గుర్తింపు పొందగలుగుతారు. మీరు మీ యొక్క ప్రాజెక్టులకు ప్రశంసలు పొందుతారు. మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తారు. ఈ సంవత్సరం మీరు ఏదైనా సరే చిన్న కోర్సులో భాగం కావచ్చు. మెడికల్, రైటింగ్, మీడియా, ఫోటోగ్రఫీ లేదా బ్లాగింగ్కు సంబంధించిన రంగాలు చెందిన వ్యక్తులు ప్రయాణించడానికి పుష్కలంగా అవకాశాలను పొందుతారు. ఈ సంవత్సరం మీరు కోరుకున్న కంపెనీలతో పనిచేసే అవకాశం కూడా మీకు ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొన్ని కొత్త అవకాశాలు కూడా ఈ సమయంలో లభించబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. మీరు ఆధ్యాత్మికతలో మునిగిపోతారు. మీ మనసులో పవిత్రమైన ఆలోచనలు పుడతాయి. మీరు దాతృత్వానికి డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం కూడా కనిపిస్తుంది. 2025 సంవత్సరం ప్రారంభం మీకు కొన్ని శుభవార్తలు అందిస్తుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. దీని కారణంగా మీ కుటుంబంలో పండుగ వాతావరణం కూడా నెలకొంటుంది. ఇంటి సానుకూల శక్తి మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. ఏకాగ్రతను పెంచడానికి ధ్యానం ఒత్తిడి కూడా తగ్గిస్తుంది. ఈ మేషరాశి యువత తమ పనిలో ఎక్కువ ఒత్తిడిని తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అధిక పని ఒత్తిడి కారణంగా మీరు ఈ సంవత్సరం కూడా కొంచెం గందరగోళానికి గురి అవకాశాలు ఉన్నాయి కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.